మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమాగా వచ్చిన గుంటూరు కారం పేలవమైన టాక్ తెచ్చుకుంది. అందువల్ల ఇది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పూర్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్స్ను తక్కువ సమయంలోనే కొల్లగొడుతుందని చాలామంది భావించారు. కానీ ఈ మూవీ అప్పుడే చతికిలబడింది. త్రివిక్రమ్ తన మార్కు కోల్పోయాడని, సినిమా చాలా చెత్తగా ఉందని మహేష్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దీంతో భయపడిపోయిన త్రివిక్రమ్ మీడియా ఎదుటకు రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సక్సెస్ మీట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మాత్రమే కాదు, మీడియా ముందుకు, ప్రజల ముందుకు వచ్చేందుకు మహేష్ బాబు కూడా ఇష్టపడడం లేదట. అందుకే ఆయన జర్మనీలో ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. గుంటూరు కారం సినిమా అతడు మూవీ రేంజ్లో హిట్ అవుతుందని చాలామంది అనుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన కలేజా సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. కమర్షియల్గా ఈ మూవీ హిట్ కాలేదు, కానీ టీవీలో వస్తే ఇప్పటికీ ఈ మూవీ చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ రెండు సినిమాల్లో యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సీన్స్ చాలా బాగుంటాయి. వీటిని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అలాంటి మంచి సినిమాగా గుంటూరు కారం వస్తుందని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ త్రివిక్రమ్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. మహేష్ పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేశాడు. ఈ ఫ్లాప్ త్రివిక్రమ్పై చాలానే ప్రభావం చూపుతోంది. మహేష్కి ఉన్న పాపులారిటీ వల్ల ఈ సినిమా కనీస వసూళ్లను రాబట్టగలిగింది. వేరే హీరోతో ఈ సినిమా చేసినట్లయితే పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకపోయి ఉండేది. త్రివిక్రమ్ చెత్త సినిమా వల్ల శ్రీలీల కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఇప్పటికే ఆమెను ఐరన్ లెగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు.